నమస్తే సార్. నమస్తే. నాకదే ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం శాస్త్రాలు గాని, కొన్నిటి గురించి గాని చదువుతున్నప్పుడు, ఇక్కడ కూర్చొని మన వాళ్ళు ఎప్పుడో టెలిస్కోప్ కనిపెట్టక ముందే గ్రహాల తీరు, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పగలరంట. ట్రూ. ట్రూ. సో, నేను ఊర్లలో గూడా ఆ పెద్దవాళ్ళని చూసాను. ముసలివాళ్ళు. ఈ టైంకి వర్షం పడుతుందని చెప్పగలుగుతారు. హ్మ్. హ్మ్. అంటే చాలా పెద్దవాళ్ళు. అవును. ఆఫ్ కోర్స్. 100కి నియర్ ఉన్నవాళ్ళు. సో, మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న చిన్న అడిక్షన్స్ మనం ఏం చేయలేకపోతున్నాం మన బ్రెయిన్‌తో. అట్‌లీస్ట్ మనల్ని మనం గూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ట్రూ. ఒక 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు మన ఎడ్యుకేషన్ మన నుంచి దూరం చేశారు. మనమన్నీ సంస్కృతంలోనో, లేపోతే మన మన విద్యలు, మనకు తెలిసినవి దూరం చేశారు. ఒక 400 ఏళ్ళు మన దేశంలో మననే చెడ్డవాళ్ళని చేశారు. హ్మ్. "నువ్వు తెలుగులో మాట్లాడతావా? అరే! స్టిల్ పనిష్మెంట్ ఇస్తున్నారు గదండీ స్కూల్స్‌లో. నేను తెలుగు పిల్లవాడిని. నేను పుట్టింది తెలుగు రాష్ట్రంలో. నేను తెలుగు మాట్లాడకూడదంటే ఎట్లా?" ఎంత దారుణం అంటే, మరి తెలుగు మాట్లాడుతుందో బా అన్నావా అనే దగ్గర గొడవలు పెట్టుకుంటారు. నేనంటాను వాట్ నాన్‌సెన్స్, నేనిక్కడ పుట్టి పెరిగాను. నేను ఎగ్జామ్ రాయడానికి తెలుగు నేర్చుకోను. నా భాషగా తెలుగు నేర్చుకుంటా. హ్మ్. అట్లాగే నేను అబ్సల్యూట్‌లీ నా నా సొసైటీలో నాకు స్వాతంత్రంగా బతకలేక నా ఎడ్యుకేషన్ నాకు 400, 500 సంవత్సరాలు మన పుస్తకాలను తగలబెట్టేశారు కాబట్టి నిజంగా ఆన్సర్ చేయలేం. కొంతమందికి కొన్ని క్వెషన్స్ అడిగితే, పుష్పక విమానం అప్పుడే ఉందా చెప్పు అంటే, నేను యాస్ ఎ డాక్టర్ ఐ నీడ్ ప్రూఫ్. మేము వెతుకుతున్నాం. మా టీం ఎంత బాగా వెతుకుతుందంటే, దొరుకుతుంది ఏదో రోజు ఆన్సర్. మన పూర్వీకులు పిచ్చోళ్ళు కాదు. వాట్ ఎవర్ దే హావ్ డన్, దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్, దే హ్యాడ్ సో మచ్ ఆఫ్ విజన్. హ్మ్. ఏది పిచ్చితనంతో చేయరు. ఇప్పుడు కుర్కుమిన్ అని పసుపు టాబ్లెట్లు అమ్ముతున్నారు. హ్మ్. క్యూర్క్యుమిన్ అని పసుపు టాబ్లెట్లు అమ్ముతున్నారు. మనకి పసుపు ఎంత బాగా చారులో వేసుకొని తింటాం. మనం పసుపు లేకుండా అసలు వంటే లేదు. ఎన్ ఇల్లే లేదు కదా! అలాంటిది ఇప్పుడు ఏం చేస్తారంటే వాటికి డోసేజు, పేటెంటు ఆ కల్చర్ లేదు మనకి. మన ఋషులు, మునులు మనకి గాయత్రి మంత్రం చెప్తే పేటెంట్ చేసుకోలే. ఇప్పుడు దాన్ని ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఎవరైనా ఇప్పుడు బ్రెత్ వర్క్ అని ఇంగ్లీష్‌లో నేర్పిస్తే నేర్చుకోవాలి మనం. యెస్. ప్రాణాయామము అంటే నామోషీగా ఉంటుంది. ఇలాంటివి నాకు చాలా అరే! మన విద్యరా! మన దగ్గర మన భారతీయతరా ఇది. ఇదెలా మిస్ అయిపోతున్నాం మనము అని నాకు చాలా చాలా అండ్ శత్రువులు మన వాళ్ళే. ఇక్కడ కాదు. జర్మన్ దేశంలో ఏం జరిగిందంటే వాట్ నాన్‌సెన్స్, మన దగ్గరున్నది మొత్తం అయిపోయాక జర్మనీకి పోదాం. హ్మ్. ఇక్కడ చాలా ఉంది అన్నది ఎప్పుడు మై స్టడీస్ సే. హ్మ్. ఈ మొత్తం నేను ఈ మధ్య ఒక టాక్స్ చూస్తున్నాను. ఐ థింక్ టెడ్ టాక్స్ లాంటి టాక్స్. అందులో వాడు పెద్ద స్టోరీ చెప్తాడు. ఓకే. పెద్ద స్టోరీ. ఇది ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే మన 'కాశీ మజిలీ' కథ, లేకపోతే మన యెస్. 'విక్రమ్ బేతాళ్' కథ ఉంటుంది. హ్మ్. అవును. మొత్తం ఎమోషనల్ డెవలప్‌మెంట్ 'విక్రమ్ బేతాళ్' కథలో చెప్పేశారు. అవును. ఎమోషనల్ డెవలప్‌మెంట్. హ్మ్. సో, అట్లాంటి ఎమోషన్స్ ఈ రోజుల్లో పోతున్నాయి కాబట్టి హ్మ్. అమ్మకి కూతురికి పడట్లేదు. కొడుకుకి తండ్రికి పడట్లేదు. ఫ్రెండ్స్‌కి పడట్లేదు. ఒక్కొక్కడు కట్ చేసి, ముక్కలు కోసి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టుకునే రోజులొచ్చేసాము. మనుషుల్ని, ఎమోషన్స్‌ని, మనుషుల యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకొని, డెవలప్‌మెంట్ అంటే మానసిక డెవలప్‌మెంటే అని మన వాళ్ళు క్లియర్‌గా నమ్మారు. హ్మ్. అందుకే నువ్వు బయట ఎంత డబ్బొచ్చిందా, డబ్బు రాలేదా అని చూసేవారు కాదు. నీకు ప్రశాంతత ఉందా? మెడిటేషన్ చేశావా? ఈరోజు యోగా చేశావా? ఈరోజు తపస్సు చేశావా? ఈరోజు మంత్ర చాంటింగ్ చేశావా? ఎందుకు అంత చూసారంటే నీకు 1000 కోట్లుండని, నీ కొడుకు పిచ్చివాడుగా పుట్టినా, లేకపోతే వాడు ఫోన్ అడిక్ట్ అయిపోయినా, లేకపోతే వాడికి ఇబ్బందులొచ్చినా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. యెస్. యూ ఆర్ ఓవర్ అండ్ డన్. ఓవర్ అండ్ డన్. ఎన్ని కోట్లున్నా నీ కొడుకు ఫోన్ అడిక్ట్ అయిపోయి అని పిచ్చివాడుగా ఉన్నాడంటే యూ ఆర్ డన్. అందుకని మన వాళ్ళు డబ్బు కాదు, డెవలప్‌మెంట్ కాదు, పొడుగు బిల్డింగులు కాదురా, ఇక్కడ డెవలప్ అవ్వండి. ఈ మానసిక స్ట్రెంగ్త్ మనకి తెచ్చుకోవాలి. ఈ స్ట్రెంగ్త్ తెచ్చుకునే ప్రయత్నంలో చక్రాస్ ఎలివేట్ అవుతున్నప్పుడో, లేకపోతే నీ కుండలిని రైజ్ అవుతున్నప్పుడో నీకు ఎన్ని ట్రాప్స్ వస్తాయో, ఆపోజిట్ జెండర్ అట్రాక్షను, మందు, సిగరెట్టు, ఆల్కహాల్ ఈ టైప్‌లో రకరకాలొస్తాయిరా. అన్నీ దగ్గరుంటాయి. నీకిక్కడ స్టెబిలిటీ ఉంటే తప్ప చేయలేవు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం జనరల్ క్వెషన్ వస్తది. ఇప్పుడు నేను అన్నీ మానేసి లేకపోతే ఏ రుచి చూడకుండా నేను సన్యాసిలాగా బతకాలా? ఉన్నదొకటే లైఫ్ అన్నది ఒకటి ట్రెండ్ అవుతూ అసలు ఉంటది. ట్రూ అండి. మన హ్మ్. వాళ్ళంత పిచ్చోళ్ళు గానే కాదు. హ్మ్. ఎప్పుడు చెప్పలే మాట. బ్రహ్మచర్యము, హ్మ్. గృహస్థ, వానప్రస్థ, తర్వాత సన్యాసం. మన వాళ్ళు ఎప్పుడు చెప్పలే. మనకు లేని వంటలా? మనకు లేని రుచులా?
మనకు లేని టేస్ట్లా ఫ్రిడ్జుల్లో దాచిపెట్టుకుని తినాల్సిన బ్రతికే లేకుండా మనకి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుని తినాల్సిన అవసరమే లేకుండా కోల్డ్ కంట్రీస్లో అక్కడ పండగ ఫ్రిడ్జ్లో పెట్టుకునే మనం ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటున్నాం. నేను అంటుంది ఏంటంటే మనకి ఎప్పుడు అలా నేర్పించాలి, అన్నీ వదిలేయి. అరే కృష్ణుడు చెప్పలేదు ఆ మాట, వదిలేనే నీకు రావాలంటే యుద్ధం చేయి, డోంట్ స్టాప్ దేర్. అయ్యో నా తమ్ముళ్ళు నా బ్రదర్ కాదు, యుద్ధం ప్రాపర్గా చేయి, వేటికి అటాచ్ కాకు. చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఎప్పుడు చెప్పలే అన్నీ వదిలేయి, ఏది వదిలే అని ఎప్పుడు చెప్పలే, ఎందులోనూ లేదు. నువ్వు ఒక స్టేజ్ వస్తున్న కొద్దీ వదిలిపోతుంది. ఇప్పుడు చిన్నప్పుడు నేను టెడ్డీ బేర్ పెట్టుకుని పడుకుంటుంది ఒక చిన్న పాప, పెద్దయ్యాక టెడ్డీ బేర్ పట్టుకోదు, వదిలేస్తుంది, ఆటోమేటిక్ ఇలా విప్పుకుపోతుంది. ఒక అబ్బాయి కారుతో ఆడుకుంటున్నాడు చిన్న పిల్లవాడు, ఒక స్టేజ్ వచ్చాక ఇట్లా వదిలేస్తాడు. కారు బొమ్మలు ఏంది నిద్రపోను అనడు. చిన్నప్పుడు కారు బొమ్మ ఇట్లా పక్కన పట్టుకుని పడుకుంటాడు. వదిలేయి అని ఏ రోజు చెప్పను, అలా ఆటోమేటిక్గా అలా విచ్చుకుంటుంది పువ్వు. అదే మానసిక డెవలప్మెంట్లో ఆటోమేటిక్ జరుగుతుంది. ఇది ఎందుకు అర్థం చేసుకోలేరు? స్పిరిచువాలిటీ అనగానే సన్యాసులు లేకపోతే అదేదో వదిలేయాలి, వాట్ నాన్ సెన్స్. జరగదండి అట్లా. మన విద్యలలో ఎప్పుడు అలా నేర్పించలే. ఎప్పుడు అన్ని మార్గాలు డిఫైన్డ్. రాజసిక మార్గం డిఫైన్డ్, సాత్విక మార్గం డిఫైన్డ్, తామసిక మార్గం, తామసిక పూజలు డిఫైన్డ్. నువ్వు ఏ దారిలో వెళ్తావో ఎంచుకో. ఒక్కొక్కడి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. క్రూరముగా ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి సాధనలు ఉన్నాయి. కొంతమంది చాలా పొటెన్షియల్తో ఉంటారు, ఏదో చెయ్యాలి. రాజసిక మార్గాలు ఉన్నాయి, సంపాదించు, ఆస్తులు గట్టు, ఇల్లు గట్టు, మంచి మార్గంలో ఉండు. కొంతమంది సాత్విక మార్గంలో ఉంటారు, ఏమొద్దు అంతా భగవంతుడు చూసుకున్న, వాళ్ళకి సాధనలు ఉన్నాయి. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాసెస్. దాన్ని వెంటనే మన మీదకి మిజైల్ తిప్పి మనని మనమే పొడుచుకున్నట్టుగా చేశారు. ఇవన్నీ అలా చేయకూడదు, అవన్నీ అట్లాంటి వాళ్ళు చేస్తారు, ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. ఏంటి అందరం వెళ్ళి బర్గర్లు కొనుక్కొని తినాలా? వేర్ ఆర్ వి లివింగ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు తలుచుకుంటే. మీరు 10 నిమిషాలు మీతో మీరు టైం స్పెండ్ చేయలేరు తెలుసా? 10 నిమిషాలు కూర్చోకుండా ఒక 50 సార్లు ఫోన్ చూస్తారు. ఎందుకంటే వాడి ఓన్ మైండ్ వాడిని టార్చర్ పెడుతుంది. నీ సొంత మైండ్ టార్చర్. నేను అందుకని లైఫ్ కోచింగ్లోకి వచ్చి మైండ్ రిలేటెడ్ స్టడీస్ చేస్తున్నప్పుడు, మై గాడ్, నీ ఓన్ మైండ్, నీకు అన్నీ ఉన్నా, డబ్బులున్నా, పేరున్న, ఆస్తున్నా వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ మైండ్. దీన్ని కంట్రోల్ చేసుకోండిరా అని మనకి ఎప్పుడు సాధనలు, ప్రక్రియలు, ఉపాసనలు, పూజలు అన్నీ చెప్పింది దానికోసమే.